చాలా ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి వారి ఊరు వెళ్తే బెంజ్ కార్లు కనిపించాయి, పెద్ద పెద్ద ఖరీదైన సెల్ ఫోన్లు కనిపించాయి, కానీ గుడి కనిపించలేదు. గుడి కనిపించకపోతే ఆ మనిషి ఎలా ఫీల్ అవుతాడు అన్నది, గుడి ఏది, ఆ గుడి ఏది, ఆ గుడి ఏది, నేల మీద దైవమైన ఆ గుడి ఏది, నింగి తాకి నిలుచున్న ఆ గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది, ఆ గుడి ఏది. గోపురాన్ని గూడు అన్న పావురాల సందడేది, గంగి గోవు పిలుస్తున్న గంగడోలు గంట ఏది, అమ్మ చేయి పట్టుకుని పాట పాడిన గుడి ఏది, కళ్ళు నావి చెమ్మగిల్లి మసకబారుతున్నదేమి, గుడి ఏది, ఆ గుడి ఏది, ఆ గుడి ఏది. అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది, పరమాన్నం పులిహోరల ప్రసాదాల పలుకులేవి, ఆకలినే మరిపించిన ఆకాలపు గుడి ఏది, ఇప్పుడు చూస్తే పూజారికి మెతుకులేని బతుకు ఏమి, గుడి ఏది, ఆ గుడి ఏది, ఆ గుడి ఏది. పురాణాలు వినిపించిన తోరణాల గుడి ఏది, మంచి చెడులు వినిపించిన గురువు లాంటి గుడి ఏది, గుడి అన్నది కూలిపోతే విలువలకు ఉనికేది, గుడి అన్నది లేకపోతే మన జాతి గరిమ ఇంకేది, మన జాతి గరిమ ఇంకేది, గుడి ఏది, ఆ గుడి ఏది, ఆ గుడి ఏది. ఇవాళ మనం అందరం కలిసి చాలా చేయాలనుకుంటున్నాం, కానీ మా అమ్మ నన్ను చిన్నప్పుడు తన ఒళ్ళో పెంచలేదండి, గుళ్ళో పెంచింది మా అమ్మ. మన పిల్లల్ని మనం గుళ్ళో పెంచితేనే మనం ధర్మం నిలబడుతుంది. ఎంతమంది పిల్లలు ఇవాళ మా అమ్మ నన్ను కార్తీక మాసం నాడు తీసుకెళ్ళి గోదావరిలో దీపాలు వదిలించేది. ఇవన్నీ మా అమ్మ నా చేత దగ్గరుండి చేయించింది. దేవాలయాల్లో మన పిల్లని కనుక మనం పెంచకపోతే మనం ధర్మం నిలబడదని నేను ఆర్తిగా బాధార్తితోటి మీ అందరికీ చెప్తున్నాను.